నేను మీ నవనీత. వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్గారి వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఇక్కడ కనిపించే ఇద్దరు వ్యక్తులు, ఒకరు మా అమ్మగారు అండ్ ఇంకొకరు మా అత్తగారు. వీళ్ళ గురించి ప్రత్యేక వీడియో తీస్తున్నా. నేను వాళ్ళకి తెలియకుండానే నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నా. కాకపోతే జనరల్గా క్యాజువల్గా వాళ్ళతో మాట్లాడినట్టే మాట్లాడి వీడియో అప్లోడ్ చేస్తున్నా. అక్కడక్కడ వాళ్ళ వాయిస్ వినిపిస్తాను, మీరు వినండి. మా అత్తమ్మ వచ్చేసి 80+, అమ్మ వచ్చేసి 60+. కాకపోతే వీళ్ళు అసలు సీనియర్ సిటిజన్స్ లాగా ఉండనే ఉండరు. ఎప్పుడు వాళ్ళు ఏదో పని చేసుకుంటూ వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారనమాట. అందుకని చెప్పేసి కొంచెం నాకు వాళ్ళని చూస్తే చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది, ఆ ఏజ్ వచ్చిన వాళ్ళు అంత యాక్టివ్గా ఉన్నారని. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి మా అమ్మ. ఈమెకు సైట్ ఉంది, ఐ సర్జరీ చేయడానికి ఉంది, షుగర్ ఉంది. అందుకని చెప్పేసి భయపడి సర్జరీ చేయించుకుంటలేదు. ఆయన ఇట్లా ఫాల్ కుడుతుంది అనమాట. రోజుకు ఒకటి ఏదో టైంపాస్కి కుడుతుంది అనుకుంటున్నారా, రోజుకు 2-3 ఫాల్స్ కుడుతుంది. ఒక చీరకి ఒక ఫాల్ 1 అవర్లో కుట్టేస్తుంది, అంత ఫాస్ట్ అనమాట. కింద పీక్ వచ్చేసి పైన చేయితో కుడుతుంది. ఇక్కడైతే క్యాజువల్గా అయితే పైన కింద చేయితోనే కుడుతుంది ఈ శారీకి ఫాల్. ఆమెకు వేరే వాళ్ళు కుడితే నచ్చదు, వేరే వాళ్ళు కుట్టిన ఇప్పేసి మరీ కుట్టుకుంటుంది. అంత ఇంకా ఓసిడి అనుకోవచ్చు, అలాంటి టైప్ మనిషి. ఆమె కుట్టింది నాకు చూపిస్తుంది అనమాట, ఇట్లా కుట్టాలి, పైన దారంగా అనిపించద్దు, అది ఇది అని చెప్పి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. యాక్చువల్గా ఈ శారీ నాది, ఇంతకుముందు కుట్టించిన అది నచ్చకుంటే మళ్ళీ ఇప్పేసి మళ్ళీ కుడుతుంది. అది ఏదో దారంగా అనిపిస్తుంది అని చెప్పేసి మొత్తం ఇప్పేసి మళ్ళీ కుడుతుంది. అదనమాట ఆమె పని. నేను కూడా ఏమనుకుంటానంటే, ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఏదో ఒక టైంపాస్ ఉండాలి కదా, పోనీ చేసుకోనిలే అనిపిస్తుంది. కాళ్ళ నొప్పులు ఉన్నాయి, మిషన్ దొక్కుతుంది, అన్ని పనులు చేస్తుంది అనమాట. ఇంకా వాళ్ళని కంట్రోల్ చేయడం మనతో కాదు. నేను క్యాజువల్గా ఆమెను మాట్లాడిద్దామని చెప్పేసి ఫాలో ఎట్లా కుడుతున్నావు ఏంది అని అడిగినా, కొంచెం వినండి. రోజు 3 కుడతా, పీకో చేస్తా, వంట చేసుకోవాలి, వంట చేసుకున్నాక అంతా పని అయిపోయినాక కూర్చొని 3 కుడతా. కొద్దిగా రోజు 3 కుడతా. రోజు 3 కుడతా. ఒకదానికి ఎంత ఇస్తారు? ఒకదానికి వికారాబాద్లో అయితేనేమో 60, మోహన్పేటలో అయినా 60, మా దగ్గర 50 రూపాయలు. ఇక నాకు తెలిసిన వాళ్ళు అయితే 40 కూడా ఇస్తారు. బోర్ రాదా కుట్టనికి? ఇక చేయాలనిపిస్తే చేయిస్తలే. కళ్ళు క్లియర్గా కనిపిస్తాయా? మంచిగానే కనిపిస్తాయి. ఇక మంచిగా అనుకుంటే మంచిగా ఉంటాయి, లేకుంటే గుడ్డే, కానీ మంచిగానే కుడతా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ, ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి. మా అత్తమ్మ ఏంటంటే, మా అత్తమ్మను ఊర్లోనే ఇచ్చిండ్రు అనమాట. వాళ్ళ అత్త వాళ్ళది అమ్మ వాళ్ళది సేమ్ విలేజ్. సో అందుకని చెప్పేసి ఒక్కొక్క వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోతుంది అని చెప్పి మేము అందరం అంటూ ఉంటాము. అదే మాట్లాడిద్దాం అని చెప్పేసి నేను ట్రై చేసిన. కొంచెం వినండి. ఏం చెప్పాలి? నేనే ఊరు? నాది అదే ఊరు, 2 ఒకటి. చెప్పనీకనే పెట్టనీకనే తీస్తున్నా. మామేడి వండిండు అక్కడ కిందిక్కడ. తిన్నికి ఇచ్చినావా? తిన్నికి ఇచ్చొచ్చినావా? ఇచ్చేచ్చి దినం పోతా. ఏం చెప్తావు చెప్పి. అట్లా పోవద్దు కదా, ఒక ఇంటికి ఇచ్చినాక అట్లా పోవద్దు కదా. ఎప్పుడన్నా ఇంటికాడ ఉంటా కదా, ఇక ఉంటుందని పోతా. రోజు పోతావు అయితే మీ అమ్మల ఇంటికి? మామ ఏమన్నాడు అట్లా పోతే? వాళ్ళు అడుగుడు చూడు నన్ను. కాదే, తగ్గినా ఎన్ని మాటలు పోతా వాడుతుంది. నువ్వు మీ అమ్మల దాకా పోతే మా మామ ఏమన్నాడా నిన్ను? ఆయనకు లేకుండా ఆయనకు చెప్పిపోతావా, చెప్పకుండా పోతా? చెప్పిపోతా, ఇంటికి చెప్తా. మా అత్తండు లేకుండా. ఇప్పుడు మీ అత్త లేదు కదా, ఎవరికి చెప్పిపోతున్నావు? ఎవరెట్టుకోనరా, ఎవరెట్టుకోను. ఇది ఒక చిన్న ఇంట్రొడక్షన్ అండి మా అమ్మ గురించి, అత్త గురించి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.